ఇప్పుడు ఒక వెంచర్లో 6,500కి ప్లాట్ కొంటే 15 రోజుల తర్వాత అదే ప్లాట్ రేట్ 8,500 అవుతుందంటే నమ్ముతారా? 18 years old ISO సర్టిఫైడ్ కంపెనీ అయిన శతాబ్ది టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో సక్సెస్ఫుల్లీ 30 ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసింది. అందులో ఒక ప్రాజెక్ట్ యొక్క కరెంట్ రన్నింగ్ ప్రైస్ 6,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత తక్కువ ప్రైస్ కి ఆ లొకేషన్ లో ఫార్మ్ ల్యాండ్ కూడా దొరకదు మనకి. రీసెంట్ గా ఆ ప్రైస్ ని పెంచుదామని మార్కెటింగ్ వాళ్ళందరికీ సర్క్యులర్ రిలీజ్ చేసింది. 25th of July 2025 తర్వాత రోజు నుంచి 8,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనే రేట్ మీద ఇక కంపెనీ అమ్ముతుంది. మీరు ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీయడానికి కష్టపడకండి, నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. ఒక 150 గజాల ప్లాట్ 6,500 కొంటే 9,75,000 పడుతుంది. అదే ప్లాట్ 8,500 కొంటే 12,75,000 అంటే 3 లక్షల ప్రాఫిట్. అదే మా మ్యాథ్స్ మాస్టర్ని అడిగితే 30% అంటారు. కానీ రేట్ ఎందుకు పెంచుతున్నారు అని మీ డౌట్ కి ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. 2013 జనవరిలో హైదరాబాద్ యొక్క 2031 మాస్టర్ ప్లాన్ ని రిలీజ్ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ యొక్క ఫినిషింగ్ స్టేజెస్ కూడా వచ్చేసాయి. హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ కూడా చూసింది ఈ గ్యాప్ లోని. కానీ ఇప్పుడు 2050కి ఇంకా పెద్ద మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తున్నారు. మొత్తం RRR వరకు HMDA రూల్సే వర్తించాలి అన్నట్టు ఒక మాస్టర్ ప్లాన్. ఇప్పుడున్న కొన్ని DTCP వెంచర్స్ ఆ HMDA పరిధిలోకి వస్తాయి. అందులో మన వెంచర్ ఒకటి. ఒక జిల్లాలో ఉండే భూమి రేటుకి ఒక రాజధానిలో ఉండే భూమి రేటుకి తేడా ఉంటుంది. అందుకే మన వెంచర్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. 2050 మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయ్యే లోపే HMDA కన్వర్షన్ భూములు కొనుక్కోండి, డబ్బులు సంపాదించుకోండి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే పనులు మాత్రం చెయ్యొద్దు. మాస్టర్ ప్లాన్లు అనేవి రోజుకోటి రిలీజ్ చేయరు. 20 సంవత్సరాలకి ఒకటే ప్లాన్ వస్తుంది. ఆ ఆపర్చునిటీనే మనం క్యాష్ చేసుకోవాలి. ప్లాన్ బాగుంది, రేటు బాగుంది, అంతా బాగుంది. వెంచర్ ఎక్కడుంది, వెంచర్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్లు ఏంటి, వెంచర్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో రన్ అవుతుంది. అది సరదాకేం పెట్టలేదు. అది ORR నుంచి వెంచర్కి వెళ్ళే రూట్ని తెలుపుతుంది. ఔటర్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడలో దిగితే శ్రీశైలం హైవే ఎక్కుతాం. తుక్కుగూడ నుంచి కరెక్ట్గా మన వెంచర్ 40 minutes పడుతుంది. 10 ఏళ్ల క్రితం తుక్కుగూడలో ఏం ఉండేది కాదు. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క విల్లా అంట 10 కోట్ల రూపాయలు. అండ్ ఈ హైవేకి పక్కనున్న ల్యాండ్ ప్రైస్ 60,000కి తక్కువ లేదు. తుక్కుగూడ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 10 minutes, అంటే మన వెంచర్ నుంచి 50 minutes. మనం వెళ్లే రూట్ లో శ్రీశైలం హైవేకి ఈ సిటీకి వెళ్లే రోడ్ ఒకటి కనెక్ట్ అవుతుంది. ఇంకా కొత్తూరు దగ్గర ఫ్యూచర్ సిటీకి వెళ్లే రోడ్ ఒకటి కనెక్ట్ అవుతుంది. ఫ్యూచర్ సిటీ నుంచి మన వెంచర్ ఓన్లీ 25 kilometers. 25 ఎక్కువ అనుకోకండి, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యేసరికి మనకు ఒకప్పుడు హైదరాబాద్ కి గచ్చిబౌలి సికింద్రాబాద్ నుంచి ఎంత దూరంగా ఉందో మన వెంచర్ కూడా ఫ్యూచర్ సిటీకి అంతే దూరంలో ఉంది. మన వెంచర్ శ్రీశైలం హైవే అండ్ బెంగళూరు హైవేకి మధ్యలో ఉంటుంది, కానీ కొంచెం శ్రీశైలం హైవేకి దగ్గరగా ఉంటుంది. గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్లాన్ ప్రకారం మన వెంచర్ నుంచి RRR 2 to 3 kilometers దూరంలో ఉంది. అండ్ మన వెంచర్ పక్క నుంచే ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా వెళ్తుంది. అదే కాకుండా మన వెంచర్ కి సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్ లో 2 RRR ఎగ్జిట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ అనేవి అదొక పెద్ద పవర్ఫుల్ సబ్జెక్టు. నేను ఈ వీడియోలో కవర్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా శతాబ్ది టౌన్షిప్ సిల్వర్ స్ప్రింగ్స్ గ్రాండ్ టూబీ వెంచర్ కి వెళ్ళిపోదాం. ఎంటర్ అవ్వంగానే పెద్ద 40 feet CC రోడ్డు చాలా క్వాలిటీగా వేశారు. అది మీకు తెలుస్తుంది. కొత్త వెంచర్ కాబట్టి ఎమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఆ ఫీచర్స్ అన్ని మీకు చెప్తాను. ఆల్ CC రోడ్స్, 100% వాస్తు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, పార్క్ విత్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎక్సలెంట్ ల్యాండ్స్కేపింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ డిజైనర్ టైల్స్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ 24/7 సెక్యూరిటీ, ఇవన్నీ ఉంటాయి. ఈ వెంచర్ మొత్తం 36 acres లో ఉంటుంది. ఫేజ్ A అండ్ ఫేజ్ B గా డివైడ్ అయ్యింది. ప్లాట్స్ చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతున్నాయి 2 phases లోని. అందుకే ఫేజ్ C కోసం కూడా ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు. TS RERA పర్మిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ DTCP పర్మిషన్స్ తో ఉన్న ఈ వెంచర్ ఫేజ్ A అండ్ ఫేజ్ B నెక్స్ట్ ఫేజ్ C కి అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ గా HMDA కి అప్లై చేస్తారు. అందువల్ల ఈ వెంచర్ యొక్క ప్రైస్ 26th of July నుంచి 6,500 కాకుండా 8,500కి డైరెక్ట్ హైక్ అవ్వబోతోంది. అందువలన ఈ 15 రోజుల్లో మీరు ఇక్కడ 150 గజాల ప్లాట్ తీసుకుంటే ఆ 16వ రోజునే మీరు ఏమీ చేయకుండా 3 లక్షలు సంపాదించిన వాళ్ళు అవుతారు. 150 గజాలు కాకుండా 500 గజాలు 600 గజాలు తీసుకుంటానంటే ఇప్పుడు తీయండి క్యాలిక్యులేటర్లు, వెయ్యండి లెక్కలు. ఇక ఈ వెంచర్ యొక్క ప్రైస్ RRR ఫ్యూచర్ సిటీ 2050 మాస్టర్ ప్లాన్, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, రేడియల్ రోడ్స్ అండ్ కనెక్టింగ్ రోడ్స్ డిఫరెంట్ ఫేజెస్ లో చేస్తారు కాబట్టి ఇక రేటు పెరుగుతూనే ఉంటుంది. మీ రిటైర్మెంట్ ప్లాన్, పిల్లల ఎడ్యుకేషన్ లేదా వాళ్ళ పెళ్లి లేకపోతే ఫ్యూచర్ కోసం అయితే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.